ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల పరిస్థితి ఎన్నికల అనంతరం ఏంటి అన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఏపీలో అన్ని నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఎంత శాతం ఓటు బ్యాంకును తెచ్చుకోగలుగుతుంది అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల స్థానిక ప్రజల నుంచి ప్రశ్నల వర్షాలను ఎదుర్కొంటుంది. అప్పటికప్పుడు సమాధానం చెబుతున్నప్పటికీ కడప పార్లమెంటు స్థానాన్ని ఆమె కైవసం చేసుకోగలుగుతారా? ఒకవేళ ఏమైనా తేడా వస్తే ఆమె భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్న. వాస్తవానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కీలక నేత డీకే శివకుమార్ ఒత్తిడితోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఈ నేపథ్యంలోనే ఆమె కర్ణాటకకు వెళ్ళి 2 సార్లు శివకుమార్ని కలిసి కడపలో తనకు ఎదురవుతున్న ప్రశ్నల వర్షాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఏమైనా తేడా కొడితే తన రాజకీయ భవిష్యత్తు ఏంటి అని కూడా శివకుమార్తో చర్చించినట్లుగా తెలుస్తుంది. వైఎస్ షర్మిల ఏపీ ఎంట్రీ అనంతరం కొంత మేరకు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చినప్పటికీ అది అభ్యర్థులను గెలిపించేంత కాదని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ విలీనం సమయంలోనే కర్ణాటక నుండి రాజ్యసభ సీటు ఇస్తారని అందరూ భావించారు. కానీ ఆ విధంగా జరగలేదు. మరో 2 సంవత్సరాలు ఆగితే కానీ రాజ్యసభ ఇచ్చే అవకాశము కూడా లేదు. కడపలో జగన్ వేవ్ ఇంకా ఉంది. అది షర్మిల బస్సు యాత్రలో గమనించారు. అంతేకాకుండా దేశంలో చూస్తే మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రానుందని స్పష్టంగా తెలుస్తుంది. ఇటువంటి సమయంలో షర్మిల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుందా, లేదా మరేదైనా కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని ఆలోచించి పెట్టిందా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి షర్మిలకు అది అర్థమయ్యేలోపు పుణ్యకాలం గడిచిపోయే అవకాశం కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఏపీ ఎన్నికల అనంతరం షర్మిల పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకమే.